ఆయిషా మీరా కేసును పునర్విచారణ జరిపించాలని ఆమె తల్లి శంషాద్ బేగం ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు. సచివాలయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారితో పాటు మీరా కుటుంబ సభ్యులు సీఎంను కలిశారు. సమగ్ర విచారణ జరిపి అన్ని విధాలా న్యాయం చేస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చినట్టు తెలిపారు. సీఎం చొరవతో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకముందని ఆయిషా మీరా తల్లి శంషాద్ వ్యాఖ్యానించారు. బంధువులు మైనారిటీ లీడర్స్ కూడా కొంతమంది సీఎం గారిని కలవాలని వచ్చారు. నేను మాత్రం వారి తల్లిని ఆమె మెమోరాండం మాకు ఇవ్వడం జరిగింది, ఒక పిటిషన్ని. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉండటం వల్ల ఊళ్ళో డీజీ గారు కూడా లేరు కనుక వారు వచ్చిన తర్వాత కనుక్కుని విషయాలు మీతో కూడా నేను తర్వాత మాట్లాడతానమ్మా అని చెప్పడం జరిగింది. ఏదన్నా కానీ మీకు న్యాయమే జరుగుతుందని వారు చెప్పి కేసులో మాట్లాడతాను నేను అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను ఈ కేసుని టేకప్ చేయదలుచుకున్నాను. నాకు న్యాయం జరగకపోయినాయి. ఆయన అన్న మాటలు మాత్రం చాలా తృప్తినిచ్చింది. అమ్మ నువ్వు పోరాటం చేసావు, నువ్వు గెలిచావు అన్నారు. అంటే న్యాయం చేస్తానమ్మా తప్పకుండా 2 రోజుల్లో ఆఫీసర్స్ వచ్చినాక వాళ్ళతో మాట్లాడి అవన్నీ పరిశీలించి మాట్లాడుకుందాం, నీకు మళ్ళీ పర్మిషన్ ఇస్తాను, నువ్వు వచ్చి మాట్లాడతావు కానీ అని చెప్పారండి. మాకు ఆయన న్యాయం చేస్తారని అనుకుంటున్నానండి.